రోజు కుప్పం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటన. ఇంటింటికి టీడీపీ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి. ఈ నెల 10న తల్లికి వందనం రెండో విడత నగదు విడుదల. లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసిన అధికారులు. అనకాపల్లి జిల్లా బోరెడ్డిగారిపల్లెలో ప్రజా దర్బార్. సమస్యల పరిష్కారానికేనన్న మంత్రి రాంప్రసాద్. తన నివాసంలో అర్జీలు స్వీకరణ. వరంగల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలు కాంగ్రెస్కు వచ్చేలా చూస్తాం. టికెట్ ఎవరికిచ్చినా వారిని గెలిపించే బాధ్యత తాను తీసుకుంటానన్న కొండా మురళి. పనిచేసే వారిపైనే రాళ్లు విసురుతారని వ్యాఖ్య. ఎవరికి భయపడేది లేదని వెల్లడి. రేపు తెలంగాణకు రాజ్నాథ్ సింగ్. అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాల్లో పాల్గొననున్న కేంద్ర మంత్రి. చెవిరెడ్డి వెంకటేష్ నాయుడిని 3వ రోజు కస్టడీలోకి తీసుకున్న సెట్. జైలు నుంచి బయటకు వచ్చే సమయంలో భాస్కర్ రెడ్డి హంగామా. తనపై తప్పుడు కేసులు పెట్టారని హడావిడి. సిగాచి ఫార్మా క్షతగాత్రుల కుటుంబాల్లో ఆందోళన. కార్మికుల ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి ప్రకటన చేయని ఆసుపత్రులు. అధికారుల తీరుపై బంధువుల ఆగ్రహం. వికారాబాద్ జిల్లా బర్కత్పల్లిలో నీటి ఎద్దడి. బిందెలతో ఆందోళనకు దిగిన మహిళలు. అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం. తిరుపతి తలకోన వాటర్ ఫాల్స్ లో గల్లంతైన యువకుడు. కొనసాగుతున్న గాలింపు. ఇంకా లభ్యం కాని షాహిద్ ఆచూకీ. రోధిస్తున్న కుటుంబ సభ్యులు. అనకాపల్లి జిల్లా పూడిమడక తీరంలో విషాదం. మత్స్యకారుణ్ణి సముద్రంలోకి లాక్కెళ్లిన కొమ్ముకోనాం చేప. నలుగురితో కలిసి వేటకు వెళ్లిన ఎర్రయ్య. కొనసాగుతున్న గాలింపు. నల్గొండ జిల్లా సాగర్ ప్రాజెక్టుకు వరద. ఇన్ఫ్లో 50,771 క్యూసెక్లు. వరి నాట్లు వేసుకుని సిద్ధంగా ఉన్న రైతులు. తెలంగాణలో వానలే వానలు. ఇప్పటికే పలు జిల్లాల్లో కుండపోత. ఉత్తరాదిన దంచికొడుతున్న వర్షాలు. డేంజర్ లెవెల్లో ప్రవహిస్తున్న నదులు. హిమాచల్, ఉత్తరాఖండ్లో విరిగిపడిన కొండ చర్యలు. లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించిన అధికారులు. పూణే నుంచి గోవా వెళ్తున్న విమానంలో ఊడిన కిటికీ ఫ్రేమ్. ఫ్లైట్ గాల్లో ఉండగానే ఘటన. ప్రయాణికుల భద్రతపై ప్రభావం చూపలేదంటూ స్పైస్ జెట్ ప్రకటన. ల్యాండ్ అయిన తర్వాత ఫ్రేమ్ను బిగించినట్టు వెల్లడి.